ఈ రోజుల్లో మనకి చాలా సామాన్యంగా వినిపించే పదము ఉద్యమం. దేశంలో పలుచోట్ల రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు, సాంఘిక సంస్థలు దేశాన్ని పట్టిపీడిస్తున్న వివిధ సమస్యలను అరికట్టడానికి ఉద్యమాలను చేపడుతున్నారు. అందరూ కలిసిమెలిసి చేసే యత్నము కాబట్టి ఇది చాలా గొప్ప ఆయుధమని చెప్పొచ్చు. దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ప్రతి భారతీయుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వామ్యుడవుతాడు. అందువలన వాటి ప్రభావం మన జీవితాలపైన ఉంటుంది. అలాంటప్పుడు మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, ఉద్యమంలో అసలు అర్థం ఉందా లేదా అని తెలుసుకోవడం. ఉదాహరణకు, ఉద్యమం దేని గురించి జరుగుతుంది? అది సమాజానికి పీడిస్తున్న సమస్య గురించేనా, లేదా రాజకీయ లబ్ధి కోసం నిర్వహిస్తున్న యత్నమా? వగైరా ప్రశ్నలకు జవాబు సేకరించడం ఎంతో అవసరం. రెండవ విషయం ఏమిటంటే, ఉద్యమం కేవలం ఆకర్షణమా లేదా సత్యమా? మీడియాలో, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో లేదా మరే విధముగానో ఏమైనా సమాచారం అందినప్పుడు దాని గురించి ఏమీ తెలుసుకోకుండా వెంటనే స్పందించేస్తూ ఉంటాం. అలా సమాచారం అందినప్పుడు ఒక్క క్షణం దాని గురించి పరిశీలించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు. చివరికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్యమానికి విజయం సాధించే లక్షణాలున్నాయా లేవా? ఉద్యమాన్ని సరి అయిన వ్యూహరచనతో పాటు పరిష్కార మార్గంతో ముందుకు నడిపించడం వలన విజయం సాధించే అవకాశాలున్నాయి. విభిన్న జాతి మతాలు మరియు భాషలు కూడిన మన భారతదేశ ప్రగతి సూత్రము మన ఐక్యత. ఐక్యత ఏర్పడాలంటే మన జాతి మత మరియు భాష విభేదాలను ఇంట్లోనే వదిలి రాక తప్పదు. ఇలా చేయటం వల్ల మనం ఓటు జాతి మత భాష కోసం కాకుండా దేశ ప్రగతికి కావలసిన సరి అయిన రాజకీయ పార్టీకి ఎన్నుకోవటం కోసం వాడుకోవచ్చు. సరి అయిన నేతలు దేశాన్ని నడిపిస్తున్నప్పుడు ఉద్యమాల అవసరం కూడా లేకపోవచ్చు.